నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిమాలయ పర్వతాలు పురాణ కాలం నుంచి మునులు తపస్సు చేసుకునే ప్రదేశాలుగా ప్రసిద్ధాలు. దేవతలు సంచరించిన ప్రాంతాలుగా వీటిని భావిస్తారు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన కొండలివి. అంబరాన్ని చుంబించే పర్వత సముదాయం, ఆ పర్వతాల నుంచి జాలువారే సెలయేళ్ల, మలయ మారుతాల మీదుగా వీచే సుగంధ పరిమళాలు, ఉక్కిరిబిక్కిరి చేసే ప్రకృతి సౌందర్యం ఈ పర్వతాలలో దర్శనీయమవుతుంది. ఈ హిమవత్ పర్వత ప్రాంత పుణ్యక్షేత్రాలలో అతి ప్రసిద్ధమైన క్షేత్రం కేదార్నాథ్. ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికులు దీనిని ఒక తీర్థయాత్రగా మాత్రమే కాదు, సాహస యాత్రగా భావిస్తారు. ఒకవైపు లోతైన లోయలు, ఎత్తైన పర్వతాలతో ఈ యాత్ర కనువిందు చేస్తుంది. ఉత్సాహం, ఉద్వేగం, గగురుపాటుల సమ్మిళితమైన ఆ మహిమాన్విత ధామాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో దర్శించి పునీతులమవుదాం. హిమాలయ పర్వతాలు పురాణ కాలం నుండి మునులు తపస్సు చేసుకునే ప్రదేశాలుగా ప్రసిద్ధాలు. దేవతలు సంచరించిన ప్రాంతాలుగా వీటిని భావిస్తారు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన కొండలివి. ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మలైన శీతశైలాలు. కేదార్నాథ్ ఉత్తేజపరిచే ఉత్తుంగ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రం. మంచుతో కప్పబడిన పర్వతాలు వెండి కొండల్లా కనిపిస్తూ కైలాసమంటే ఇదే అని అనిపిస్తాయి. కేదార్నాథ్ ఢిల్లీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వార్, రిషికేశ్ల మీదుగా ప్రయాణం సాగించాలి. రిషికేశ్ నుంచి 221 కిలోమీటర్ల దూరం. ఆ దూరం మొత్తం పర్వత మార్గంలో సాగే ప్రయాణమే. ఇక్కడ ప్రవహిస్తున్న మందాకిని నది, జలపాతాలు, లోయలు, పర్వతాలు అపురూప ప్రకృతి సౌందర్యానికి అద్దం పడుతుంటాయి. భక్తి సాహసాల మేళవింపుగా సాగే తీర్థయాత్ర కేదార్నాథ్ యాత్ర. ఉత్తరాఖండ్లో సుమారు 11,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. మహాకవి కాళిదాసు కుమార సంభవం కావ్యరచనకు ప్రేరణ ఇచ్చిన ప్రాంతం గౌరీకుండ్. ఇక్కడి పరిసరాలు ప్రకృతి సౌందర్యం, మానసికోల్లాసాన్ని కలిగిస్తూ ఆకట్టుకుంటాయి. కేదార్నాథ్ గౌరీకుండ్ నుంచి 14 మైళ్ల దూరంలో ఉంది. గౌరీకుండ్ నుంచే కేదార్నాథ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. అత్యంత భక్తి సాహసాల మేళవింపుగా పరమానందభరితంగా ఈ యాత్ర సాగుతుంది. గౌరీకుండ్ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. ఉత్తర హిమాలయాల్లో గౌరీకుండ్ ఓ గొప్ప పుణ్యక్షేత్రం. కేదార్నాథ్కు సింహద్వారంగా దీనిని చెప్పాలి. ఇక్కడ గౌరీదేవి మందిరముంది. శివుని కొరకు గౌరీదేవి తపస్సు చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధం. అలా తపస్సు చేసే శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని మాత వివాహమాడింది. కేదార్నాథ్కు వెళ్లే ముందు భక్తులు ఇక్కడ ఉండే వేడి నీళ్లకుండంలో స్నానం చేస్తారు. గంధకంతో మిళితమైన గౌరీకుండంలోని ఉష్ణజలం అనేక చర్మ వ్యాధులను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తర్పణకుండం, తప్తకుండం గౌరీ మందిర్ చెంతనే ఉన్నాయి. శంకరుని ప్రతిమకు కుడివైపున బ్రహ్మ, ఎడమ పార్వతి గోడలపై దర్శనమిస్తారు. నంది, సింహం, ఆ పక్కన ఆంజనేయ స్వామి, దానపాత్రకు పక్కగా వినాయకుని బాలునిగా చంకనెత్తుకున్న తల్లి పార్వతీమాత ప్రసన్న వదనంతో కళాత్మకమూర్తిగా కానవస్తుంది. గౌరీకుండులో తర్పణాలు, గోదానాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడ వదిలే తర్పణాలు పితృదేవతలకు నేరుగా చేరి వారిని సంతుష్టులను కావిస్తాయని భక్తుల నమ్మిక. ఈ కుండం పక్కనే గౌరీదేవి ఆలయముంది. శ్రీ గౌరీమాయి మందిరంలో గౌరీ గణపతి దర్శనం, పూజనం విశేష మహత్మ్యం కలది. ఉమామహేశ్వర్ మహదేవుగా భగవాన్ శంకరుని శిలారూప దర్శనం ఇక్కడి మహాభాగ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని గౌరీకుండలో స్నానం చేసి గౌరీదేవిని మనసారా పూజించి కేదార్నాథ్కు అడుగులు వేస్తారు. ఈ యాత్ర పర్వత మార్గ ప్రయాణం కావడంతో అడుగడుగునా కొంత ప్రమాదభరితంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి సౌందర్యం, దైవం పట్ల విశ్వాసం, ప్రార్థనాశక్తి ఈ యాత్ర సొంతం.
అవరోధాలను అధిగమించి కేదార్నాథ్ చేరుకొని జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు సంభావిస్తారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు వాహనాలు వెళ్లే రోడ్డు లేదు. ఇంతవరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల ప్రయాణం మరో ఎత్తు. ఈ 14 కిలోమీటర్ల దూర ప్రయాణానికి 3 మార్గాలున్నాయి. ఒకటి కాలినడక ప్రయాణం, మరో అవకాశం గుర్రాల మీద ప్రయాణం. ఎక్కువ మంది గుర్రం మీదనే ప్రయాణిస్తారు. వృద్ధులను, నిర్బలులను డోలీలో తీసుకువెళ్లేవారు కూడా ఇక్కడుంటారు. కేదార్నాథ్లో మరణించిన వారికి శాశ్వత ముక్తి లభిస్తుందని, పునర్జన్మయే ఉండదని ప్రతీతి. పాండవులలో ధర్మరాజు తప్ప మిగిలిన 4 సోదరులు ఇక్కడ్నుంచే స్వర్గధామం చేరారని అంటారు. కేదార్నాథునిగా, తుంగనాథునిగా, రుద్రనాథుడిగా, మధ్యమేశ్వరునిగా, కల్పేశ్వరునిగా శివుడు పంచకేదారాలలో నెలకొని పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఐతిహ్యం. దేవాలయ ప్రాంగణంలో చాలామంది సాధు భిక్షువులు కనిపిస్తారు. భక్తులు పూజాద్రవ్యాలతో ఆలయంలోకి వెళ్లి కేదారనాథుని భక్తితో అర్చించుకుంటారు. ఇక్కడ నంది విగ్రహం విశేషించి చెప్పుకోదగింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం కాశీలో ఉన్న విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికి వెళ్లగా వారిని ఆశీర్వదించే సంకల్పం లేని పరమేశ్వరుడు కాశీ నుండి కేదార్నాథ్కు వెళ్ళాడు. అది తెలిసి పాండవులు ఇక్కడకు రాగా వారికి కనిపించకుండా ఉండాలని నందిరూపు దాల్చాడు శివుడు. అది గ్రహించిన భీముడు నందిరూపంలోని శివుణ్ణి పట్టడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో నంది పృష్ఠభాగం భీమునికి దొరికిందని, అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపున వెలిశాడని కథనం. భక్తులు అనంతరం శివుని మనసా వాచా స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు శివలింగాలు దర్శనమిస్తాయి. కేదార్నాథ్ ఆలయం పక్కనే ఆది శంకరాచార్యుల వారి సమాధి ఉంది. కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో ఆది శంకరాచార్యుల వారు జన్మించారు. 32 ఏళ్ల వయసులోనే దేశం నలుమూలలా కాలినడకన పర్యటించిన ఆయన ఈ కేదార్నాథ్లోనే సిద్ధి పొందారట. ఆ దివ్యస్థలి విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. శంకరాచార్యుల సమాధి స్థలంలోని గుడిలో శంకరుల యోగ సమాధిపై స్ఫటిక శివలింగం సాక్షాత్కరిస్తుంది. లింగానికి ఆదిశేషువు పడగ ఉంది. విశాలమైన మందిరంలో ధ్యానమూర్తిని దర్శించుకోగలం. శివలింగం కుడివైపు శంకరుల మనోహర పాలరాతి ప్రతిమ, ఎడమ పక్కన ఆంజనేయమూర్తి ఉన్నాయి. ఎక్కువగా మంచు కురియడం వల్ల, ప్రదేశం నివాసయోగ్యం కానందువల్ల కేదార్నాథ్ యాత్రకు ఏడాది పొడవునా వెళ్లి సందర్శించుకునే అవకాశం లేదు. దీపావళి తరువాత మే నెల వరకు కేదార్నాథ్ దేవాలయ మార్గాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో కొండకు దిగువన ఉండే ఉఖీమఠ్లో కేదారేశ్వర స్వామికి పూజాధికాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అక్కడే స్వామివారిని సందర్శించుకుంటారు. హిమవత్ పర్వత శిఖరం కేదారంపై వెలసిన కేదారేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలలో విశిష్టునిగా ప్రతిష్ఠితుడైనాడు. భక్తులకు మోక్షానందకారకుడై విరాజిల్లుతున్నాడు. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అని సకల పాపహరము సర్వసిద్ధి ప్రదాయకము అయిన కేదార్నాథ్ దర్శనానికి ఏటా మోక్షగాములై దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెడుతూ ఉంటారు. ఈ క్షేత్రానికి చేసే యాత్ర తీర్థయాత్ర మాత్రమే కాదు, కొంతమేరకు సాహసయాత్ర కూడాను. హిమవత్ పర్వత శిఖరం కేదారంపై వెలిసిన కేదారేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ఆ కేదారేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై ప్రసరించాలని మనసారా ఆకాంక్షిస్తూ నమస్కారం. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యధామం సోమనాథ్.
అహ్మదాబాద్ నగరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో సోమనాథుడిగా, సోమేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు. సుందర ప్రశాంత వాతావరణంలో సముద్రపు ఒడ్డున అలరారుతున్న సోమనాథ స్వామివారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు సకల దేవతలకు ఆరాధ్య దేవతగా, సకల జనావళి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వామి పేరుతోనే దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఎక్కడ శివుడుండునో అక్కడ సమస్త దేవతలు ఆసీనులై ఉండును అన్నట్లుగా సోమనాథ్ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభాస పట్టణంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రంలోనే చంద్రుడికి తన తేజస్సు తిరిగి వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీరంలో ఉండి అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వయంభూ దేవస్థానం అయినందువల్ల లక్షలాది మంది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర పావనం అవుతుంటారు. సౌరాష్ట్రపు శ్రీ సోమనాథ్ క్షేత్రం శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థాల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ దివ్యక్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట. అనంతరం ఈ క్షేత్రం మీదున్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరం నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి చెందినది. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని ప్రభాస పట్టణం అని కూడా పిలవటం జరుగుతోంది. చంద్రునికి ఈ క్షేత్రంలో తేజస్సు లభించటం వల్ల ఈ క్షేత్రానికి ప్రభాస పట్టణం అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానాధికాలు చేస్తారు. మనోహరమైన దృశ్యాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క గాంభీర్యమైన శబ్దం చేస్తున్న సముద్రుడు, మరో పక్క భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న భక్తజనం, ఇంకో పక్క మనోహరంగా వింత తేజస్సుతో దర్శనమిచ్చే ఆలయం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను మైమరపిస్తాయి. ప్రియాయ భవరోగ భయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ క్రీస్తు శకం 722లో సింధ్ సుబేదార్ జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఈ ఆలయం ఖజానా నుంచి అంతులేని సంపదను కొల్లగొట్టాడని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే భవ్యమైన సోమనాథుని మూర్తిని గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో విచ్ఛేదం చేశాడు. ఆనాడు అతడు ఆలయ ఖజానా నుంచి 18 కోట్లు కొల్లగొట్టాడని తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ సోమనాథ్ మందిరాన్ని విధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 1479లో మహమ్మద్ బేగడ, క్రీస్తు శకం 1503లో రెండవ ముజఫర్ షా, క్రీస్తు శకం 1701లో ఔరంగజేబులు
సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి నాశనం చేసి అంతులేని సంపదను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. కాలాంతకాయ కమలాసన పూజి క్రీస్తు శకం 1783లో శివభక్తురాలైన అహల్యాబాయి హోల్కర్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రభాసపట్టణ పరిసరాలలోనే అలనాడు అగస్త్యముని సముద్రాన్ని ఔపాసన పట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. పాండవులు, జగమేజయుడు, రావణాది వంటి అనేక మంది ప్రసిద్ధ పురాణ పురుషులు ప్రభాసపట్టణాన్ని దర్శించినట్లు తెలుస్తోంది. ఈ దివ్యాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్ది వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన వినాయకుణ్ణి, మహేశ్వరలింగాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆలయానికి ముందు భక్తులకు దిగ్విజయ ద్వారం దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం పరమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ముందుకి కదులుతారు. ఆలయం బయట మండపంలో భక్తులకు మహామృత్యుంజయ మంత్రమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్య మందిరంలో వందలాది మంది భక్తులు, పిల్లలు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ లిఖిస్తూ ఉంటారు. ఈ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ శివుని జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చంద్రుడు దక్షుడి 27 మంది కన్యలను వివాహమాడినా వారిలో రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైందట. ఆమెపై కల మోహ వ్యామోహంలో మిగిలిన 26 భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. దక్షుడు అందుకు బాధపడి చంద్రునికి 2 సార్లు నచ్చజెప్పి చూశాడట. ఫలితం లేకపోయింది. దానితో అతడు చంద్రుడిని క్షయం కామని శపించాడట. దేవతలు చంద్రుని బాధ గ్రహించి బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణోపాయం ఏమిటని అడగగా ప్రభాసపట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభధ్వజ శంకర ఉపాసన చేయటం ఒక్కటేనని సూచించారట. చంద్రుడు 6 నెలల పాటు శివపూజ చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. శంకరుడు మొదటి పక్షంలో చంద్రుడికి ఒక్కొక్క కళగా తగ్గుతూ వస్తుందని, రెండవ పక్షంలో ప్రతిరోజు పెరుగుతూ ఉంటుందని వరమిచ్చాడట. ఇది విన్న దేవతలు సంతోషించి ఈ క్షేత్ర మహిమ పెంచడానికి చంద్రుని శోభను వృద్ధి చేసేందుకు శివుణ్ణి సోమేశ్వరుడు అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించారట. చంద్రునికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్ల ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధిగాంచింది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉండి కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయం బయట అంతరాలయంలో నందీశ్వరుడు, దాని పక్కన తాబేలు శిలారూపాలను భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. స్వామి గర్భాలయానికి ముందు కుడివైపున హరసిద్ధిమాత, అంబాజీమాతలు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని శంసానేశ్వర క్రీడాన్మరహర పిశాచః సహచరః చితాభస్మలేకః నృగంతి నృకరోతి పరికరః అంటూ భక్తితో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లాభాయ్ పటేల్, మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు శ్రీ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ జరిగినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాన్ని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయం బయట ఉన్న మరో సోమనాథ మందిరానికి చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహిల్యాబాయి హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పైభాగంలో పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి, లక్ష్మి,
దుర్గామాత, సరస్వతీ మాతలను దర్శించుకుంటారు. ఆయా మాతలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతారని నమ్ముతారు. ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. గర్భాలయంలో సోమనాథలింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక మందిరానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ మందిరంలో కొలువైన వినాయకుని దర్శనం సర్వ శుభాలను ఇస్తుందని భక్తుల నమ్మిక. వినాయకుని భక్తితో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం కూడా పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది. సోమనాథులోని సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా చేసే కార్తీక మాసం మరియు శివరాత్రి ఉత్సవాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ శివరాత్రి, కార్తీక మాసం ఉత్సవాలను దర్శించడానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు. మరి సోమనాథ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో సాక్షాత్తు సోమనాథుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే స్వామివారి ఆలయంలో ఏటా చేసే శివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆనాడు ఈ క్షేత్రం భక్త సంద్రంలా కనిపిస్తుంది. సదా శివనామస్మరణతో మారుమ్రోగిపోయే ఈ ఉత్సవాలలో పాల్గొని భక్తులు పారవస్యంలో మునిగి తేలుతారు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా శివదర్శనం చేసుకుని అది తమ జన్మజన్మల సాఫల్యంగా నమ్ముతారు. సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం, పూర్వజన్మ సుకృత ఫలం. శివుని కరుణా కటాక్ష వీక్షణాలున్నవారికే ఆ పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. సోమనాథుడు తేజోమయుడు, సర్వశక్తిమంతుడు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి. భోలా శంకరుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకుంటున్న సోమనాథులో కొలువైన సోమేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.